అందరికీ నమస్కారం అండి. ఈ పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి కోడలుగా వస్తే మాత్రం మీ ఇంట్లో డబ్బే డబ్బు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. రాశి చక్ర గుర్తులు ఆధారంగా పేర్లు పెట్టడం జరిగింది. కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు వారికి అదృష్టం తీసుకువస్తారు. పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని, జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాంటి వారు కోడలుగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనలాభం కలుగుతుంది. అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం, భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది. నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు. పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు మనకు చెప్తుంటారు. వ్యక్తి జన్మరాశిని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు. అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టడం జరుగుతుంది. పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు పండగలా జరుపుతుంటారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు చాలా అదృష్టవంతులు. చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు. కొందరు స్త్రీలైతే అత్తామామలకు అదృష్టాన్ని తీసుకొస్తారు. అలాంటి వారు కోడలుగా అత్తారింట్లో అడుగు పెడితే గనక ధనలక్ష్మి తలుపు తట్టినట్టే. అలాగే అత్తామామలకు బోలెడంత డబ్బు కలిసి వస్తుంది. అయితే ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ధనవంతులవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక బి. ఈ బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. వీరికి జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు. ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. అత్తామామలకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక రెండో అక్షరం ఈ. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం కలిసి వస్తుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లక్కీగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆదాయం బాగా వస్తుంది. ఇలాంటి స్త్రీలు కోడలుగా వస్తే గనక అత్తింటికి ఆకస్మిక ధనలాభమే కలుగుతుంది. ఇక మూడవ అక్షరం ఎల్. ఈ ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు. వీళ్ళు ఎవరినైనా సరే ఇట్టే ఆకర్షించగలరు. ఈ స్త్రీల వల్ల అత్తగారి ఇల్లు ధనిక కుటుంబంగా మారుతుంది. వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. కుటుంబ సభ్యులకు ఏ కష్టం కూడా రానివ్వరు. ఇక నాలుగవ అక్షరం కే. ఈ కే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బు కొదవనే ఉండదు. వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టినా అంతా కూడా కలిసి వస్తుంది. తమ వంటకాలతో భర్తతో పాటు అత్తామామల మనసును కూడా గెలుచుకుంటారు. వీళ్ళు కుటుంబం యొక్క సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇక ఎస్. ఈ ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసేవారు. జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు. కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని వీరు నమ్ముతారు. సమాజంలో ప్రత్యేకతను చాటి విజయం సాధిస్తారు. ఇక పి. ఈ పి అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు. వీరు అందరికంటే తెలివితేటలు ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు మొదటి నుంచి కష్టపడి విజయం సాధిస్తారు. అంతేకాకుండా బుద్ధి బలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే ఎం. ఈ ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ అక్షరాలతో పేరు ఉన్న అమ్మాయిలు ప్రతిభావంతులు. వీరి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
జ్యోతిష్య పండితుల సూచనల మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి. వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇవి వర్తించవు. జన్మజాతకుడు, గ్రహాల పరిస్థితి, నక్షత్రాల ఆధారంగా వారికి ఈ ఫలితాలనేవి వస్తాయి.